వ్యావహారిక భాష కూడా భాషే. వ్యావహారిక భాషలోనే సాహిత్యం రావాలి. ఆఖరికి ఆదివాసీల భాషని కూడా, లిపిలేని భాషని కూడా ఆయన గౌరవాన్ని కలిగించినటువంటి మహనీయుడండి ఆయన గిడుగు రామమూర్తి గారు. ఇకపోతే ఎన్టీ రామారావు గారి గురించి కొత్తగా మీరు నేను చెప్పుకునేదేమి లేదు. తెలుగు భాష అంటే ఎన్టీఆర్, ఎన్టీఆర్ అంటే తెలుగు భాష. తెలుగు భాష ఉన్నన్నాళ్ళు రామారావు గారి కీర్తి, రామారావు గారి నీడ, రామారావు గారి అది నిలబడిపోతూ ఉంటుంది. ఆయన పార్లమెంటులో కూడా నిలబడి నేను తెలుగులోనే మాట్లాడతాను, వింటే వినండి లేకపోతే లేదు, నేను నా భాషలోనే మాట్లాడతానని చెప్పినటువంటి మహనీయుడు హరికృష్ణ గారు. వీళ్ళందరూ వాళ్ళందరినీ తలుచుకోవటం, తెలుగు భాష గురించి మాట్లాడాలి, తెలుగు భాష గురించి మాట్లాడుకుందాం మీరు రండి అన్నప్పుడు, తెలుగు భాష మీద బతుకుతున్నటువంటి రచయితగా రాకపోతే అంతకంటే మహా పాపం ఇంకోటి ఉండదు. అందుకని వచ్చాను. అంటే విచిత్రమైన విషయం చూసారా, తెలుగు భాష గురించి తెలుగువాడు తెలుగు భాషలో తెలుగు వాళ్ళకి చెప్పటం. సహజంగా ఏంటి, తెలుగువాడు వేరే భాషలో వేరే భాషకు సంబంధించిన వాళ్ళకి తన తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని వాళ్ళ భాషలో వివరిస్తున్నాడు అంటే ఓకే రైట్, బాగుంది, కదా అనుకుంటాం. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, తెలుగువాడు తెలుగు భాషలో తెలుగు భాష గురించి తెలుగు వాళ్ళకి చెప్పేటువంటి దుస్థితి. ఇది నేను మీడియా గురించి మాట్లాడలేదండి. మీడియా తరపున, మీడియా ద్వారా, మీడియాకి ప్రతినిధిగా నిలబడి నేను సమాజాన్ని ప్రశ్నిస్తున్నా. ఒకసారి అసలు పాఠశాలల్లో తెలుగు అభ్యసించాల్సిన అవసరం లేదు, తెలుగు భాష గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, తెలుగు బోధించాల్సిన అవసరం లేదు అన్న పరిస్థితులు మనం చూసాం, విన్నాం, దాని గురించి మాట్లాడుకున్నాం. అది కరెక్టే కదా అన్న వాళ్ళని కూడా చూసాం. ఎందుకు పనికొస్తుంది తెలుగు భాష? ఎవడు మాట్లాడుతున్నాడు తెలుగులో? దానివల్ల ఏమైనా ఉద్యోగం వస్తుందా? బ్రతుకు తెరువుకు ఉపయోగపడుతుందా? తెలుగు భాష బ్రతుకు తెరువు కాదు, బ్రతుకు తెరువు కాదు. బ్రతికించడానికి పనికి రావట్లేదని అమ్మని బయటికి పంపించేస్తావా? తెలుగు అంటే అమ్మ. మనం పుట్టినప్పుడు మనం ఏడ్చిన ఏడుపు కూడా తెలుగులోనే ఏడ్చాం. అప్పుడు అది తెలుగు భాష అని మనకు తెలియదు. ఎందుకంటే ఆ ఏడుపు వచ్చింది తెలుగు వాళ్ళు పంచిన రక్తంలో నుంచి. ఆ రక్తం ఉబికి తెలుగు కన్నీరై బయటికి వచ్చింది. ఆ భాష ఈరోజు పనికి మారిన భాష అయిపోయింది. అమ్మ ముసలైపోయింది, ఇప్పుడు పనిచేయలేదు కాబట్టి అమ్మని బయటికి పంపించేద్దాం, తెలుగు భాషను బయటికి పంపించేద్దాం. ఒక తమిళనాడు వాళ్ళందరికీ, తమిళ ప్రజలందరికీ కూడా పేరు పేరున వాళ్ళకి పాదాభివందనం చేస్తున్నా ఈరోజు నేను. ఒక్క తమిళియన్సే కాదు, భారతదేశంలో తెలుగు వాళ్ళు తప్ప మిగిలిన భాషలందరికీ నేను పాదాభివందనం చేస్తున్నా. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ భాష అంటే అంత ఇష్టం. పాఠశాలల్లో తమిళం బోధించాల్సిన అవసరం లేదు అని గనక తమిళనాడులో చెబితే 24 hours 24 గంటల్లో ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు. పాఠశాలలో మలయాళం నేర్పించాల్సిన అవసరం లేదని చెప్పి కేరళలో చెబితే 24 గంటల్లో ఏమవుతుందో మనందరికీ తెలుసు. కానీ ఇక్కడ ఏమి కాదు, ఏమీ కాలేదు, ఒప్పేసుకుంటాం. అరే పిల్లలు తెలుగులో మాట్లాడుతుంటే తల్లిదండ్రులు కొడతారండి, కొడతారు. ఏంటి ఇంటికి వచ్చి మా అమ్మాయి నన్ను పట్టుకొని అమ్మ అంటుంది, ఏం చెప్తున్నారు మీ కాన్వెంటుల్లో అని వెళ్ళిపోయి టీచర్స్ని తిడతారు. తెలుగులో మాట్లాడుతుంటే టీచర్స్ పనిష్మెంట్ ఇస్తారు, నిలబడు, బయటికి వెళ్ళిపో. ఇది పరిస్థితి. సమాజాన్ని నిర్మించేది తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు. సమాజం ఏమైపోతున్నా దానికి కారణం ఆ ముగ్గురే. ఒక హాస్పిటల్లో ఒక డాక్టర్ని, ఒక మెడికోని, ఒక స్త్రీని అతి దారుణంగా 18 మంది కలిసి మానభంగం చేసి చంపారు అంటే దానికి కారణం వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ టీచర్లే. అతి దారుణమైనటువంటి సమాజంలో మనం బతుకుతున్నాం. అతి దారుణమైన సమాజంలో తల్లిదండ్రులు, టీచర్సే సమాజాన్ని ఏర్పాటు చేసేది.
ఇప్పుడు మనందరం ఇక్కడ కూర్చొని ఉన్నాం, మనకంటూ ఒక సమాజం ఉంది అంటే ఇప్పుడున్న సమాజాన్ని తీర్చిదిద్దింది ఈ సమాజాన్ని కన్న తల్లిదండ్రులు. రేపటి సమాజాన్ని తీర్చిదిద్దాల్సింది ఈ సమాజంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు, టీచర్లు. వాళ్ళే అంటున్నారు, నువ్వు తెలుగులో మాట్లాడితే నీకు నేను పనిష్మెంట్ ఇస్తాను. తల్లిదండ్రులు ఒప్పుకోరు తెలుగులో అమ్మ అని పిలిస్తే అమ్మ ఒప్పుకోదు, నాన్న అని పిలిస్తే నాన్న ఒప్పుకోడు. ముందు ఇది మారాలండి. ఇది మారకపోతే ముఖ్యంగా తెలుగు వాళ్ళకి మాత్రమే, ఇక ఏ భాషలో అది ఉండదు. ప్రతి భాషలోనూ వాళ్ళ భాషను వాళ్ళు గౌరవించుకుంటారు, వాళ్ళ భాషను వాళ్ళు ప్రేమించుకుంటారు. ఇద్దరు తమిళియన్స్ కలిస్తే తమిళంలోనే మాట్లాడుకుంటారు, ఇద్దరు మలయాళీలు కలిస్తే మలయాళంలోనే మాట్లాడుకుంటారు, ఇద్దరు ముస్లిమ్స్ కలిస్తే ఉర్దూలోనే మాట్లాడుకుంటారు, ఇద్దరు తెలుగు వాళ్ళు కలిస్తే ఖచ్చితంగా ఇంగ్లీష్లో మాట్లాడుకుంటారు. వాళ్ళు తెలుగులో మాట్లాడితే మనం ఆశ్చర్యపోవాలి. అమ్మాయి తెలుగులో మాట్లాడుతున్నారే, ఆహా వీళ్ళకి తెలుగు భాష కొంచెం తెలుసండి, లేదా తెలుగు భాష మీద ప్రేమ ఉందండి. ఇది పరిస్థితి. ఇప్పుడున్న సమాజం ఇలాగే కొనసాగితే కొన్నేళ్ల తర్వాత ఒకప్పుడు భారతదేశంలో తెలుగు అనే భాష కూడా ఒకటి ఉండేదంట అని చెప్పుకునే పరిస్థితి వస్తుంది. అప్పుడు మనకంటూ ఒక ఉనికి ఉండదు, మనం ఎవరమో మనకే తెలియదు, మన చిరునామా మనకి తెలియదు. ఎవరండి మీరు అంటే దానికి సమాధానం మన దగ్గర ఉండదు. నా తల్లిదండ్రులు, నా ఉపాధ్యాయులు నన్ను చాలా గొప్పగా తీర్చిదిద్దారు. నా పిల్లల్ని కూడా అలా తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది, నా భార్య మీద ఉంది, వాళ్ళ టీచర్స్ మీద ఉంది. కావచ్చు అందరూ తల్లిదండ్రులాగే నేను కూడా నా పిల్లల్ని ఇంగ్లీష్ కాన్వెంట్స్లోనే చదివించి ఉండొచ్చు, కానీ వాళ్ళకి తెలుగు రాకుండా మాత్రం లేదు. ఖచ్చితంగా ప్రతిరోజు ఒక గంట తెలుగు చదవాల్సిందే, ఇంట్లో తెలుగులోనే మాట్లాడాలి, తెలుగులోనే మాట్లాడాలి. వాళ్ళ కాలేజీలో వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు నాకు అనవసరం. అసలు అమ్మని అమ్మ అనే అనాలి, అమ్మని పట్టుకుని శవమా అని పిలవకూడదు, నాన్నని నాన్న అని పిలవాలి. చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. తెలుగు పద్యాలు నేర్చుకోవాలి, వేమన పద్యాలు నేర్చుకోవాలి, దాశరథి శతకాలు నేర్చుకోవాలి, సుమతి పద్యాలు నేర్చుకోవాలి. ఎందుకంటే వ్యక్తిత్వం వచ్చేది అక్కడి నుంచే. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అంటే వ్యక్తిత్వం రాదు. ఏమొస్తుంది వ్యక్తిత్వం? దాని అర్థం ఏమిటి? ఒక వేమన పద్యం నేర్చుకుంటే ఎలా బతకాలో తెలుస్తుంది, ఒక సుమతి శతకం నేర్చుకుంటే ఎలా బతకాలో తెలుస్తుంది, ఏది తప్పో తెలుస్తుంది, ఏది ఒప్పో తెలుస్తుంది. తెలుగు చాలా గొప్పదండి. ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అంటారు, నేను అది కూడా గ్రేటర్ దాన్ ఇటాలియన్. తెలుగు భాషకి మాత్రమే సంబంధించిన కొన్ని అంశాలు ఉన్నాయి సాహిత్యంలో. పద్యం తెలుగులోనే మాత్రమే రాయాలి, తెలుగులో మాత్రమే రాయగలరు, ఇంకే భాషలోనూ పద్యం రాయలేరు. అంత గొప్ప వ్యాకరణం మనకుంది, అన్ని అక్షరాలు మనకున్నాయి, అన్ని ఒత్తులు మనకున్నాయి. ఇంగ్లీష్ టైపింగ్తో తెలుగుని డిటిపి చేసేటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత, అంటే ఇంగ్లీష్ లెటర్స్ మీద తెలుగు టైపింగ్ చేసేటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత, ఈ స్మార్ట్ ఫోన్లు, ఈ ల్యాప్టాప్లు వచ్చిన తర్వాత, తెలుగు లెటర్స్లో ఇంగ్లీష్ లెటర్స్లో తెలుగు టైపింగ్ చేయటం కోసం అని చెప్పి కొన్ని అక్షరాలని లేపేశారు. ఎందుకు లేపేశారంటే కుదరక. అది తెలుగు. ఇక ఏ భాషలోనూ అక్షరాలను తీసేయాలి, ఎందుకంటే అన్ని భాషల్లో అన్ని అక్షరాల్లో వాళ్ళు టైప్ చేయగలుగుతున్నారు. ఇంగ్లీష్ అక్షరాల్లో వేరే వేరే భాషల్లో ఒక్క భాష కూడా ఎత్తేయకుండా టైప్ చేయగలుగుతున్నారు. బట్ తెలుగులో మాత్రం అది కుదరటల్లా, కొన్ని అక్షరాలు తీసేయాల్సి వచ్చింది. అంత గొప్ప భాష తెలుగు భాష. చా ఛ చా, వాళ్ళు చా కొట్టగలుగుతున్నారు, చా వాళ్ళ వల్ల కావట్లా. వాళ్ళ వల్ల కాక అక్షరాన్ని లేపేశారు. లా అళా లు, లా కొట్టగలుగుతున్నారు, అలా కొట్టగలుగుతున్నారు, లు కొట్టలేకపోతున్నారు, లేపేశారు. వాళ్ళ వల్ల కాక, వాళ్ళ చేత కాక అక్షరాలు కూడా లేపేసినటువంటి పరిస్థితి. అలా చాలా అక్షరాలు లేచిపోయాయి తెలుగులో. అంత గొప్ప భాష తెలుగు భాష.